ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నా మీద రివాల్వర్ ఎందుకు ఎక్కుపెట్టావో తెలుసుకోవచ్చా తిలోత్తమా? అరే పెద్దమ్మ మళ్ళీ అడుగుతుందండి మమ్మీ. పోయే ముందు క్లారిటీ తీసుకోవాలని. ముందు సమాధానం చెప్పు. భుజంగమణి పూజలో ఉండాలి, కొత్త బట్టలో మూట కట్టాలని చెప్పి మూటలో మణిని లేకుండా చేసి దాన్ని ఎత్తేసి ఇక్కడి నుండి ఉడాయించాలని చూస్తున్నందుకు. నిన్ను కాల్చి పారేసైనా సరే ఆ భుజంగమణిని ఈ ఇల్లు దాటకుండా చేద్దామనుకున్నాను. శభాష్. శభాష్ అని మీరు మెచ్చుకోవడం ఏంటి పెద్దమ్మా? మెచ్చుకుంటే కరిగిపోతారని అనుకుంటున్నారేమో. సమస్య లేదు, ఆ మణి తీసిచ్చారా సరే, లేదంటే తిలోత్తమత్తయ్య కాల్చడం ఖాయం. అరే నా దగ్గర మణెక్కడుంది? అరే అసలు పెద్దమ్మ ఆ మణిని ఎందుకు తీసుకుంటుంది? అది వద్దనే వాళ్ళు ఎవరు విశాల్? ఇవక్క బయటకి తీ. నయని, భుజంగమణిని తీసుకో. తీసుకోమంటున్నారు, ఎక్కడుంది చెల్లి? నైని నైని వద్దు. మమ్మీ మమ్మీ పెద్ద మరదలు మని తీసుకోవడానికి రావడం లేదు, నీ చేతిలో రివాల్వర్ తీసుకోవడానికి వస్తుంది. దగ్గరకు రావద్దు నైని. అత్తయ్య నిన్నైనా సరే కాల్చి పారిస్తుందక్క. తనకు అనుమానం ఉన్నది అమ్మగారి మీద, నా మీద కాదు. తప్పుకో నైని. భుజంగమణి తీసుకోవడానికి వచ్చాను అత్తయ్య. మణి ఎక్కడుంది చెల్లి? తిలోత్తమ అత్తయ్య దగ్గరుంది. ఇది ట్విస్ట్ అంటే. అమ్మే ఎత్తేసి పెద్దమ్మ తీసుకున్నారని డ్రామాలు బానే చేశారే. షట్ అప్. నేను మణిని తీసుకోవడం ఏంటి? నాటకాలు ఆడకండి అత్తయ్య, మర్యాదగా ఇచ్చేయండి. వారెవ్వా, ఇప్పుడు మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యావా చిట్టి? హే, ఆపండి. నా దగ్గర మణి లేదు, నేను తీయలేదు. నైని నీ దగ్గరే ఉందని చెప్తుంది కదమ్మా. తిలోత్తమ వద్దే ఉంది. మమ్మీ ఇదంతా రివర్స్ ప్లాన్ లా ఉంది. ఇప్పుడు అందరూ నిన్ను బ్లేమ్ చేసి డైవర్ట్ చేసి పెద్దమ్మ భుజంగమని తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. నైని, నువ్వు గుడ్డిగా నమ్మకు చెప్తున్నా. మీరు కదలకుండా అలాగే ఉంటే మణిని మీ దగ్గర నుంచి నేనే తీసుకుంటానత్తయ్య. అలా ఎలా తీస్తావు చెల్లి? ఎక్కడ దాచిపెట్టింది తిల్లు ఆంటీ? నేను తీస్తాను కదక్కా. ఇలా ప్లాన్ చేశారో
తెలుసుకోవచ్చా పెద్దమ్మ? రెండు విషయాలున్నాయి నాన్న. ఒకటి, పూజలో భుజంగమణిని పెట్టాలనగానే సుమన, తిలోత్తమ వాళ్ళ మనసుల్లో దుర్బుద్ధి ఏర్పడింది. దాన్ని ఎప్పుడు ఎలా ఎత్తేసి పూజకు భంగం కలిగించాలా అన్న దురాలోచన మొదలైంది. దానితో నయనికి అలా చేయమని నేనే చెప్పాను. క్షణం కూడా ఆలోచించకుండా సాహసం చేసింది. వదిన అభిమానిస్తే ఆలోచించదు పెద్దమ్మ. నాకు ఒక డౌట్ ఉంది పెద్దత్తయ్య. మణి మీరే ఎత్తేశారని తిలోత్తమ అత్తయ్య ఎందుకు అనుకుంది? ఎందుకు రివాల్వర్ తీసుకొచ్చింది? గుడ్ క్వశ్చన్. పొరపాటు పడ్డం సహజం. మరి రివాల్వర్ తెచ్చిపెట్టుకోవడం వెనక ఉద్దేశం ఏంటమ్మా? ఆ, నేను మంచి చేశానురా. పంచకమణిని, భుజంగమణిని నైని విజయదశమి రోజు మానసాదేవి అమ్మవారికి తిరిగి అప్పజెప్పాలి కదా. అందుకు సాహసించానంటారు, అంతేనా? ఆ? అంతే అంతే అంతే. ఎందుకు రివాల్వర్ తెచ్చిందా అని మీరనుకుంటున్నారు గాని తను ఆ పని చేసి మంచి పనే చేసిందని నేననుకుంటున్నాను. ఎలా పెద్దమ్మ? రెండో విషయం ఇదే విశాల్. నన్ను షూట్ చెయ్యాలనుకుని రివాల్వర్ గురిపెట్టినప్పుడు గాయత్రి పాప కూడా నా ఊళ్ళోనే ఉంది. అంటే ప్రాణహాని నాకు, అదే టైంలో గాయత్రికి ఉంది. గండం నాకొచ్చిందా లేకపోతే గాయత్రికొచ్చిందా అనే విషయాన్ని నయని పసిగట్టిందా? లేదమ్మగారు. అంటే గాయత్రి పాప గనక నా ఒళ్ళో లేకపోతే నాకు ఆపద వస్తుందని నయని గుర్తించేది. పాప నా దగ్గర ఉన్నప్పుడు రాబోయే ప్రమాదాన్ని నయని పసిగట్టలేదంటే లేదంటే ఈ గాయత్రి జోగయ్య శాస్త్రి మనవరాలు కానే కాదని అర్థం. అమ్మగారు. అవును నయని, బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.